జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటో గాని ఈ పొత్తుపై జన సైనికులు గాని పవన్ సామాజిక వర్గ నాయకులు గాని అనేక అనుమానాలు వస్తున్నాయి. తానే సీఎంగా కావాలని కోరుకోవాలి గాని చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ ఆరాటం ఎందుకో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. జగన్ దించాలనే తాపత్రయమే తప్ప తన భవిష్యత్ గురించి పవన్ ఆలోచించడం లేదని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యంగా మొన్నటి యువగలం నవశంకం సభలో పవన్ మాటలు జన సైనికులకు ఆయన శ్రేయోభిలాషులకు రుచించడం లేదు. తాజాగా రాజకీయ కురువృద్ధుడు సీనియర్ నేత అనుభవశాలి పవన్ సామాజిక వర్గ నాయకుడు హరిరామ జోగయ్య పవన్ కు ఓ లేఖ రాశారు. దాని ద్వారా ఆయన అనేక ప్రశ్నలను సంధించారు. వాటి ద్వారా జన సైనికులకు పవన్ అభిమానులకు సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. ఆ లేఖలో ఏముందంటే, చంద్రబాబు కాబోయే సీఎం, ఈ నిర్ణయంలో రెండో మాట లేదు, అనుభవస్తుడి నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ కూడా అనేక మార్లు ప్రకటించారు. కనుక అందరి మాట అదే అని లోకేష్ కూడా ప్రకటించేశారు అని లేఖను హరిరామ జోగయ్య ప్రారంభించారు. లోకేష్ ఆశిస్తున్నట్లుగానే చంద్రబాబునే పూర్తి కాలం సీఎం చేయడానికి పవన్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే సీఎం కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలకు యాచించే స్థితి నుంచి శాసించే స్థితి రావాలి అని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటున్నారు అని నిగ్గదీశారు. ఏపీ ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండు కులాల నాయకులే రాజ్యమేలుతున్నారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షమెప్పుడు అని ప్రశ్నించారు. మీరు పెద్దన్నలాగా బడుగు బలహీన వర్గాలకు ఓ దారి చూపుతారని వారంతా ఆశించారు. వారికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ జన సైనికుల సంతృప్తికర సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నాం అని ఆయన లేఖను ముగించారు. ప్రస్తుతం ఈ లేఖ రాష్ట్రంలో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ పవన్ రాజకీయ వైఖరి మారడంపై జన సైనికులు అభిమానులలో ఆందోళన నెలకొంది. పవన్ ను సీఎంగా చూడాలని తాము అనుకుంటే ఆయన మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఆయన సీఎం కావాలనే తాము రాజకీయాల్లోకి వచ్చామని, మరో 10 ఏళ్లు పొత్తు ఉండాలని, సీఎం చంద్రబాబు ఉండాలని అంటున్నారు. టీడీపీ కోసం మేమెందుకు త్యాగం చేయాలని అంటున్నారు. పవన్ సీఎం అయ్యేందుకు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నామని, ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లోనైనా ఆయనను సీఎం చేస్తామని, కానీ ఇలా ఆయన చంద్రబాబును సీఎం కావడానికి పనిచేస్తే తమ త్యాగానికి అర్థం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ జన సైనికులకు, తన సామాజిక వర్గానికి, బడుగు బలహీన వర్గాలకు పవన్ ఏం సమాధానం చెప్తారో చూడాలి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.